అందరికీ శుభోదయం. ఈరోజు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ద్వితీయ భాష భాగం 2 తెలుగు పాఠ్యపుస్తకం నుండి 5వ పాఠం కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే పాఠాన్ని చెప్పుకుందాం. కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాఠాన్ని రచించిన కవి కలేకూరి ప్రసాద్ గారు. కవి పరిచయం. పిడికెడి ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ నినాదమై డర్బన్లోని అంతర్జాతీయ వేదికపై సింహ గర్జన చేసిన కవి కలేకూరి ప్రసాద్. కృష్ణా జిల్లా కంచకచర్లలో 25/10/1964న కలేకూరి జన్మించారు. లలిత సరోజిని శ్రీనివాసరావు వీరి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. కలేకూరి ప్రసాద్కి చిన్ననాడు విద్య బాగానే అబ్బింది. ఏలూరులో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. ఆ రోజుల్లో వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఏసీ కాలేజీలో చదువుతున్నప్పటి ఈ ఉద్యమాల అనుభవాలు, నేర్పిన పాఠాలు కలేకూరి ప్రసాద్ను విలక్షణంగా నిలబెట్టాయి. మహబూబ్ నగర్ పరిధిలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు కలేకూరి కొంతకాలం చైర్మన్గా పనిచేశారు. సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ ఎన్జిఓ సంచాలకులుగా మరికొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. మరెన్నో స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. తన స్వగ్రామంలో కంచకచర్ల కోటేశును అగ్రవర్ణ భూస్వాములు సజీవ దహనం చేశారు. ఈ సంఘటనను విన్న కలేకూరి చలించిపోయారు. తాను చూసిన సన్నివేశాలు, కళ్ళెదుట జరిగిన సంఘటనలు కలేకూరిని కలచివేశాయి, కవిగా మలచాయి. అణగారిన ప్రజానీకంపై నరమేధం జరిగిన ప్రతిఘటనలోనూ కలేకూరి ప్రతిఘటనాత్మక రచన చేశారు. యువక, శబరి, సంఘమిత్ర, నవత వంటి కలం పేర్లతో వివిధ పత్రికలలో అవి ప్రచురించబడ్డాయి. దళిత సాహిత్యం, దళిత సాహిత్యోద్యమం, పిడికెడి ఆత్మగౌరవం కోసం అంటరాని ప్రేమ వంటివి కలేకూరి రచనల్లో ప్రముఖమైనవి. వచన కవిత్వంలోనే కాక పాటల రచనలోనూ కలేకూరి గొప్ప పట్టును సాధించారు. ప్రజల బాణీలో అనేక పాటలు కట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో భూమికి పచ్చని రంగేసినట్టు అనే పాట పుట్టింది. ప్రస్తుత పాఠ్యభాగం కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాట మహిళలపై జరుగుతున్న గృహ హింసలు, స్త్రీల వరకట్న చావుల నేపథ్యంలో కట్టింది. ప్రకాశం జిల్లా ఉంగుటూరులో ఇందిర అనే నవవధువు వరకట్న హత్యకు బలైన ఘటన ఈ పాట పుట్టుకకు ప్రేరణ. 3 దశాబ్దాలుగా ఈ పాట మహిళా ఉద్యమాలకు ఊపిరులూదుతూ మారుమ్రోగుతూ ఉంది. ఇటీవలి కాలంలో ఒక సినిమాలోనూ కలేకూరి పాటలు చిన్న మార్పులతో చిత్రీకరించబడ్డాయి. కలేకూరి ప్రసాద్ కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప విమర్శకులు, అంతకంటే గొప్ప అనువాదకులు కూడా. తెలుగు రచయితల్లో సరళంగా, సాధికారంగా అనువాదాలు చేసిన అతి కొద్ది మందిలో కలేకూరి ప్రసాద్ ఒకరు. వీరు ప్రకటించిన అనువాద గ్రంథాలు, వ్యాసాలు సుమారు 70 దాకా ఉంటాయి. మహాశ్వేతాదేవి, అరుంధతి రాయ్, స్వామి ధర్మతీర్థ, పాబ్లో నెరూడా, గెయిల్ అమ్వెట్, నామ్దేవ్ ధసాల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ రచయితలను కలేకూరి తెలుగువారికి పరిచయం చేశారు. జాతి వివక్షపై డర్బన్లో జరిగిన అంతర్జాతీయ సభలో పాల్గొని కలేకూరి ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ సదస్సులో పాల్గొన్న క్యూబా అధ్యక్షుడు ఫైడెల్ క్యాస్ట్రో తన ఉపన్యాసాన్ని చాలా ఆసక్తిగా విన్నాడని కలేకూరి తరచూ ప్రస్తావించేవాడు. అదొక చారిత్రక ఘటన. నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను అని ఒక సందర్భంలో ప్రకటించిన కలేకూరి ప్రసాద్
7/5/2011 తెరమరుగయ్యారు. సాంకేతికంగా దేశం ఎంత ముందుకు పోతున్నా మానవీయ విలువల్లో మనం నానాటికి వెనుకబడిపోతున్నాం. ఈనాటి స్త్రీ ఒక పక్క అందనంత ఎత్తులో అంతరిక్షంలో విహరిస్తున్నా మరోపక్క ఇంట బయట అనేక దాడులకు గురవుతూ కానరాని లోకాలకు చేరుకుంటూ ఉంది. ప్రస్తుత పాఠ్యభాగం కర్మభూమిలో పాట 3 దశాబ్దాల కిందట రాయబడిందే అయినా దాని ప్రాసంగికత ప్రాయోజికత ఈనాడు మరీ ఎక్కువగా ఉంది. అందుకే ఆకాశంలో సగంగా ఉన్న మహిళను మనిషిగా గుర్తించేలా ఈనాటి విద్యార్థి లోకాన్ని జాగృతం చేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం. పాఠ్యభాగం కర్మభూమిలో పోసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. పారానింకా ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు, పెండ్లి పందిరి తీయనలేదు, బంధువులిండ్లకు చేరనలేదు, మంగళనాదాలాగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓసలయేరా పెండ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురమిల్లావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. మానవత్వమే మంటగలిసిన మమతలకర్థం లేకపోయినా, వేదఘోషయక తాలి చేసిన ప్రమాణాలు పరిహాసమాడిన, ప్రేమ బంధముగ కట్టిన తాలి ఉరుతాడయ్యి కాటు వేసిన, పున్నమిరువ్వెన వెన్నెల నవ్వా, కారు మేఘములు కమ్మేసాయా, చీకటి చితిలో శవానివైనావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. రాక్షస విలువలు రాజ్యమేలడి నరక ప్రాయపో సంఘంలోన, మనిషికి మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయనే, ఆడపడుచులే శత్రువులైరా అత్త కన్నులే నిప్పులు చెరిగిన, కలకలలాడినవో నవవధువా శిశిరం నిన్ను కబలించిందా, మలమలమాడిన బొగ్గయిపోయావా. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగా కట్నపు జ్వాలలు సమిధైపోయావా. ఆడది కన్నా అడవి మానుకే విలువిచ్చేటి దేశంలోన, ఆరడి పెట్టిన ఆడపడుచుకో అత్తారింట తప్పని స్థితి ఇది, బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది, పిశాచగణాల ఆనందానికి మారణ హోమం జరుగుతున్నది, లేళ్లను చంపే పులుల సీమలో కోకిల మేధం సాగుతున్నది, జీవన రాగం ఆర్తనాదమాయే. కర్మభూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియనివో చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. అక్కలారవో చెల్లెల్లారా వ్యవస్థ మలచిన అబలల్లారా, కాళీ గుండెల కమురు వాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా, దారి పొడవునా శవాల గొట్టల గుండెను గాయం కెలుకుతున్నయా, రాక్షస పీడన నిదిరించాలి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజముండాలి.
రాక్షస పీడన నిద్రించాలి, స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజముండాలి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులాసలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిధైపోయావా. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.